హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమృత్సర్. ఈ రోజు అయితే మాత్రం మనం చెప్పాలంటే ఇంకా భారతదేశపు బైకింగ్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యయనానికి మనమైతే ఒక ప్రారంభం చేయబోతున్నాం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇంకా ఇప్పటివరకు తెలియదు నేను కరెక్ట్గా వెళ్తున్నా లేదా అనేది. నేనైతే ఇప్పటి వరకు అయితే వెళ్తా అనే నమ్మకం మీదనే 99% మీదైతే నేను ఉన్నా. ఒకవేళ మనం కానీ నాకైతే నేను చెప్తున్నా కదా, కొంచెం లోపలంతా గడబిడి అవుతుందంటే నేను రోజు చేసినట్టు బ్లాగ్ ఈరోజు చేయలేకపోతున్నా. సో మనకు కూడా ఉంటది కదా లోపల ఒకలాగా, అంటే ఇప్పటివరకు ఎవ్వరు వెళ్ళలేదు అసలు, మనం వెళ్తామా లేదా అని చెప్పేసి ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది చూసారు కదా, అదైతే నాకు చాలా ఉంది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక బైక్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి నీట్గా బైక్ని వాష్ చేయించాలి. అంత పురుగులు పడి దుమ్ము పట్టి, అది కొత్త BMW లాగా లేదు, ఏదో పురావస్తు శాఖలో డైనోసార్ లా కాలం నాటిది తువ్వితే దొరికిన BMW బైక్ లాగా అయిపోయింది అది. సో దాన్ని నీట్గా వాష్ చేయించేసి అండ్ దాని తర్వాత ఏదైనా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి, ఎందుకంటే నైట్ కూడా నిద్ర ఏం తినలేదు, నైట్ వచ్చేసి అట్లా పడుకున్నాం. ఇప్పుడైతే ఏదైనా ఒకటి లైట్గా అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ అక్కడి నుంచి ఇండియన్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ పాకిస్తాన్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ కంప్లీట్ చేసేసుకున్నాం అంటే ఇంకా మన అఫీషియల్గా పాకిస్తాన్ లోపలికి ఎంటర్ అయిపోయినట్టే. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు లోపల పోవడానికి, బట్ బైక్తో వెళ్ళడానికి ప్రాబ్లం ఉంది. అంటే ఈ వీడియో షూట్ చేసే టైంకి నేను వెళ్తున్నానో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఈ పాకిస్తాన్ పోయినా పెడతా వీడియో, పాకిస్తాన్ పోకున్నా కూడా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. కాబట్టి నేను అదే ఆలోచిస్తున్నాను, ఇన్ కేస్ నేను బైక్ వేసుకొని కానీ వెళ్ళినా అంటే మాత్రం అది చాలా 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 పెద్ద విషయం అది. అంటే ఎవరైతే ఓవర్ ల్యాండింగ్ చేస్తారో వాళ్ళకి తెలుసు అనమాట ఇది ఎంత పెద్ద విషయం అనేది. బట్ నార్మల్గా దీన్ని ఒక వీడియో లాగా జస్ట్ చూసే వాళ్ళకి ఏంటంటే సర్లే పోయినా పాకిస్తాన్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇంకైతే మనం ఏం లేట్ చేయకుండా మన రైడ్ వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఓ యా, ఐ థాట్ ఇట్ వాజ్ లైక్ వెరీ స్మాల్ బ్రో, ఐ డిడ్ంట్ నోటీస్ దిస్ వన్. Look the quality of the BMW 1300. No bro, even the mudguard it fell off for 1500. Did you see this? Come, it broke. Oh, broke. Yeah. That broke for 1500 kilometers. Just for 1500. I did not do off-roading also. मैंने राइड करने टाइम पे वो ब्रेक हुआ और टायर पे अंदर जाया. Let me make a small video about this. Yeah. Really, 1300 GS, what they are doing, I don't know. Look at the poor quality of the BMW bike. Even see, I bought it in the last month itself. BMW bike అయిపోయింది, సీట్ కవర్ ఊడొచ్చింది. ఏంది క్వాలిటీ అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ గమ్ ఊడిపోయి రావడం ఏందో అర్థం కావట్లేదు. వెనక మడ్గడ్ ఊడిపోయింది. ఈ క్వాలిటీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు BMW నుంచి. మనం ఇప్పుడైతే ఫస్ట్గా షావా దావా అని చెప్పిన కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం అసలు ఏందో దరిద్రంగా వచ్చింది 1300 GSకి. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఎవరైనా క్వాలిటీ టెస్ట్కి కానీ రైడింగ్కి కానీ అంత డమ్మీ బ్రేక్ఫాస్ట్ రైడర్లని పిలుస్తారు. ఒక 100 కిలోమీటర్లు ఛాయ్ తాగడానికి పోయి మొత్తం రైడింగ్ వేసుకొని ఛాయ్ తాగడానికి పోతారు, వాళ్ళని పిలుస్తారు బైక్ని టెస్ట్ చేయడానికి. వాళ్ళకేం తెలుస్తుంది బొక్క. ఇక్కడ నుంచి అయితే ఒక రైట్ టర్న్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. లాస్ట్ టైం కూడా మనం అయితే అప్పుడు వ్లాగ్ చేసినాం, వాఘా బార్డర్ వెళ్ళేటప్పుడు మనం బైక్లోనే వెళ్ళి అక్కడ ఇండియన్ సైడ్ బైక్ పార్క్ చేసేసి సెరమనీ చూసినాం. అండ్ దాని తర్వాత మళ్ళీ నేను కార్లో వెళ్ళినా, అప్పుడు కూడా చూసిన. అండ్ మొన్న వెళ్ళినా మళ్ళీ నేను, కాకుండా అప్పుడు సెరమనీకి వెళ్ళలేదు, నాకు వేరే వర్క్ ఉండి వెళ్ళిన బార్డర్ దగ్గరికి. మార్నింగ్ టైంలో నేను వెళ్ళిన, సెరమనీ ఈవినింగ్లో జరుగుతుంది కదా, సో చూడలేకపోయాను. ఇది 4వసారి నేను వాఘా బార్డర్ దగ్గరికి వెళ్ళడం. ఇది 4వసారి. ఒకసారి బండి మీద, ఒకసారి కార్లో, ఒకసారి బైక్ మీద లిఫ్ట్ అంటే బైక్ మీద ట్యాక్సీ మీద, అండ్ ఇంకోసారి బైక్ మీద. వెయిట్. సో ఇప్పటిదాకా అయితే టెంపరేచర్ 40 చూపించింది, మళ్ళీ ఏందో తెలియదు కానీ 35 చూపిస్తుంది. ఇంకా మనకి ఇదే లాస్ట్ ఫ్యూయల్ స్టాప్ అనమాట. అంటే ఇంకా ఫ్యూయల్ బ్రేక్ కూడా అవసరం లేదు మనకి, ఎందుకంటే మన దాంట్లో 275 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫ్యూయల్ రేంజ్. సో మన నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ వచ్చేసి ఇంకా అఫీషియల్గా లాహోర్లోనే ఉంటుంది. లాహోర్లో అన్నా ఇంకా ఇస్లామాబాద్లో ఉన్నా. లేదంటే నేనైతే ఫస్ట్ కరాచీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. ఎంటర్ అయితే చూద్దాం అసలు ఇంకా ప్లాన్ ఎటు పోవాలి ఏంది అనేది. ఒకసారి మనం లాహోర్ వెళ్ళిన తర్వాత అక్కడ బైకర్స్ ఉన్నారనమాట చాలా మంది, వాళ్ళ దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకుందాం మనం. అంటే వాళ్ళ దేశంలో వాళ్ళు మంచిగా చెప్తారు కదా, ఇటు పోండి ఫస్ట్, మీరు ఇటు పోండి, తర్వాత ఇది చేయండి అని. వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుని తర్వాత డిసైడ్ అవుదాం. సో ఇదైతే మనకి లాస్ట్ టోల్ గేట్ అనమాట ఇండియన్ సైడ్ నుంచి. సో ఇది దాటి వెళ్ళిపోయినామంటే ఇంకా మనకి ఇంకా ఎటువంటి టోల్ గేట్ అయితే రాదు. మళ్ళీ వస్తే పాకిస్తాన్లో వస్తాయి. ఏసీ ఏ బా, ఏసీ ఏసీ చాలు. ఓకే. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇందులో కూర్చొని తిన్నా. వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అనమాట. షావా బల్లె అదే దాని పేరు ఏం పేరు ఉంది,
రంగ్లా అంట. ఈ ముగ్గురు అన్నదమ్ములు. అండ్ నాకు ఈ పక్కన పాకిస్తాన్కి ఆనుకొని ఒక ఊరుంటుందాడ. నాకు ఒక ఫ్రెండ్ కూడా అయింది అనమాట. ఒక ఆయన ఫోన్ చేస్తా ఆయనకి నేను. ఒకవేళ ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి, నేను రమ్మని చెప్తా బార్డర్ దగ్గరికి. అండ్ అంతే. నేను ఇంకా కలవాల్సిన ఇంకొక సార్ ఉన్నారు, మన బిఎస్ఎఫ్ ఆఫీసర్ సార్ భట్టాచార్య సార్, ఎస్ఐ. ఆయన ఇక్కడ, ఆయనను కూడా నేను కలవాలి. మిక్స్డ్ పరాటా చెప్పేసినాం. వెంకమ్మ అసలు ఏమన్నా టేస్ట్ ఉందా అసలుకి? నేనైతే ఈ రేంజ్లో టేస్ట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం నేను పక్క దాంట్లో తిన్నా, దానికన్నా 2 times మంచిగా ఉంది. నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరన్నా ఒకసారి షవ పక్కంది. ఇది మధ్యలో ఉంటుంది అనమాట, 3 దాంట్లో మధ్యలో టోల్ గేట్ దాటంగానే ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, మామూలుగా. థ్యాంక్ యూ. సో ఇంకా తినడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనకు ఒక 10 నిమిషాల్లో బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మేమైతే మామూలుగా తినలేదు పరోటాలు, రెండు పరోటాలు తిన్నాం. అసలుకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే. అసలుకి నీ తింటనే ఉంటే పోతూనే ఉన్నాయి. ఏందయ్యా ఇది, బైక్ అనుకున్నారా బస్ అనుకున్నారా? 4 పోతున్నారు. మే బయట అవుతారు. హిందీలో ఎట్లా అడగాలో నాకు అర్థం కాలేదు. సో జస్ట్ 10 కిలోమీటర్స్ అంటే 10 కిలోమీటర్స్ అంతే. 10 అంటే 10 కిలోమీటర్లు ఉంది. మనం ఇప్పుడు చెయ్యబోయేది అయితే మాత్రం చాలా 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 పెద్ద టాస్క్. ఇవ్వండి అక్కడ చూడండి, అటారీ బార్డర్ 9 kilometers స్ట్రైట్. సో మనైతే 8 kilometers దగ్గరే స్టాప్ అయిపోవాలి. అంటే 2 కిలోమీటర్ల ముందే మనల్ని ఆపేస్తారు. కస్టమ్స్, ఇమిగ్రేషన్ అన్ని కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడ వస్తుంది అనమాట బార్డర్. అటారీ అనేది ఒక విలేజ్, అండ్ వాగా అనేది కూడా ఒక విలేజ్ అనమాట. ఇండియా సైడ్ ఉండే విలేజ్ పేరేమో అటారీ, అండ్ పాకిస్తాన్ సైడ్ ఉండే దాని పేరేమో వాగా. నో దిస్ సైడా? ఓకే బ్రో, I want to meet one army officer. Last time he helped me in going inside and asking the customs. He'll be here itself. Here bro, he's here. सर भट्टाचार्य सर किधर है? भट्टाचार्य सर तो छुट्टी पे है, अभी नहीं है? ठीक है. ఇక్కడ చూడండి, ఇండియా పాకిస్తాన్ బార్డర్ 1 kilometer. సో మన ఇప్పుడు ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. Bro, I think we need to show the passport. Yeah. 1 minute. Okay. ఓకే, ఇప్పుడు ఇక్కడైతే పాస్పోర్ట్స్ చెక్ చేశారనమాట. ఇప్పుడైతే మనం ఇమిగ్రేషన్ వెళ్ళి ఇమిగ్రేషన్లో మన పని కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇదే ఇమిగ్రేషన్ బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ పని అంతా మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇచ్చిన పర్మిషన్స్, ఎక్స్ట్రా పర్మిషన్స్ అండ్ పాకిస్తాన్ సైడ్ నుంచి పర్మిషన్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళైతే బైక్ నన్ను ఇటు సైడ్ తీసుకుని రమ్మన్నారు అనమాట. కస్టమ్స్ ఆఫీస్ ఇటు సైడ్ ఉంది, ఇదే అనమాట కస్టమ్స్ బిల్డింగ్. మనం ఇక్కడ నుంచి రైట్ పోవాలి. ఓకే, ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు నేను బార్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట, పాకిస్తాన్ బార్డర్ సైడ్. ఎంత పెద్ద రికార్డ్ అంటే ఇది. నేను చెప్తున్నా కదా, నాకు వరల్డ్ రైడ్ని 100 దేశాలు తిరగాలని చెప్పిన కదా. 100 దేశాలు తిరిగింది ఒక లెక్క, ఇది ఒక్కటి తిరిగింది ఒక లెక్క. ఇక్కడ చూడండి, ముందు పాకిస్తాన్ గేట్ అయితే ఉంది, లాహోర్ 23 kilometers అని చెప్పేసి ఇక్కడ ఆపేసి చూడండి చెక్కింగ్ కోసం అని చెప్పేసి. ఠీకే బాయ్, థ్యాంక్ యూ, జై హింద్. సో ఇక్కడ చూడండి ఏముందో, ఇండియా. అండ్ కొంచెం సేపట్లో మనమైతే సక్సెస్ఫుల్లీ పాకిస్తాన్ లోపలికి కూడా వెళ్ళిపోతున్నాం. అండ్ నేనైతే 2 సార్లు వచ్చిన వాగా బార్డర్ పరేడ్ చూద్దామని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఇటు నుంచి వెళ్ళాలి. అట్నుంచి ఇంతకుముందు వెళ్ళేది కానీ క్లోజ్ చేసారు, మధ్యలోంచి వెళ్ళేది. ఇప్పుడు వెనక నుంచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ పరేడ్ జరిగే స్టేడియం ఉంది కదా, అది వెనక నుంచి. బాబా నాకు అక్కడ మధ్యలో నుంచి క్రాస్ చేయాలని ఉండే, కానీ మజ్దాక్ అయితే ఒకసారి క్రాస్ చేసిండు మధ్యలో నుంచి. ఇక్కడ పక్కన ఇండియా అని చెప్పేసి రాసింది కదా. ఎవ్రీ డే 5 o'clock మనకి ఇక్కడ పరేడ్ జరుగుతుంది అనమాట. వాగా అటారీ పరేడ్ అంటే చాలా ఫేమస్ అనమాట. సూపర్ ఉంటది, లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటది అనమాట వైబ్ ఇక్కడ. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, ఇది కస్టమ్స్ ఆఫీస్. అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఆపుతారనమాట మనల్ని ఫస్ట్. సో ఇక్కడ లాస్ట్ అయితే ఆర్మీ చెక్ పాయింట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కానీ మనం కంప్లీట్ చేసేసుకున్నాం అంటే ఇంకా అఫీషియల్లీ ఇండియాలో అన్ని కంప్లీట్ చేసేసినట్టే. అన్ని సైడ్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి మనకి క్లియరెన్స్ వచ్చేసినట్టే. ఇంకా
బైక్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ పార్క్ చేయమని చెప్పేసి అంటున్నారు. సో బైక్ పార్క్ చేసేసి పాస్పోర్ట్స్ అన్ని ఇచ్చేయాలి. ఇసుకో 4 लाख. हाँ ब्रो भैया सनी है BSY आप सर्च कर लो. ठीक है थैंक यू सर जय हिंद బాయ్ సార్ జై హింద్. ఓకే ఇప్పుడైతే మనం ఇంకా బార్డర్ కూడా వెళ్తున్నాం ఎంటర్ అవ్వబోతున్నాం. పాస్పోర్ట్ బ్రో పాస్పోర్ట్. One passport is here or your one? మై వన్ మై వన్ ఈజ్ ఆల్సో విత్ యూ. యా मेरा भी है. ठीक है हाँ और भी है एक मिनट. फर्स्ट वाला हाँ एक मिनट ब्रो కొంచెం ముందు పెడుతున్నా. ठीक है लेना है क्या? అక్కడ దిగుదామా బ్రో? మీరు అక్కడ దాకా రావచ్చా? ఓకే ఇక్కడ దిగుదామా? మళ్ళీ ఎప్పుడు వస్తావునా? మళ్ళీ ఒక 1 మంత్లో వస్తా బ్రో. ఓన్లీ 5 సిటీలకే ఇచ్చారు పర్మిషన్, 4 సిటీలకి. ఓకే బ్రో జై హింద్ బాయ్. ఓకే ఇప్పుడు మనం అయితే పాకిస్తాన్ ఎంటర్ అవ్వబోతున్నాం చూడండి. యా సో ఇక్కడ చూడండి వెల్కమ్ టు పాకిస్తాన్. 1 मिनट हाय कैसे हो? भैया इस साइड भी एक होना ना ऐसा वाला. ये बना रहे हैं, स्टैंडिंग बना रहे हैं. ओके पहले वाला तोड़ दिया, बड़ा कर रहे हो. वाह थैंक यू. मोबाइल में दिखाना है वीज़ा. इस साइड जाना. अच्छा ये बंद हो गया इस वजह से. भैया एक फ़ोटो खींचेंगे यहाँ से. थैंक यू. ब्रो या तो अभी जो पीरियड हो रहा है यहाँ पर अभी यहाँ पर आके मतलब कब लोग आते हैं? ब्रो कैन यू टेक ए पिक्चर? Yeah, of course. टेक इन portrait bro. No. I'll take in all modes, don't worry. Like this, like that, you go and stand. ब्रो या ऐसा खींचो Okay, you क्योंकि इस साइड बोर्ड आ रहे हैं ना. Okay. You stand on this side then. This side. Okay, perfect. ఓకే ఇప్పుడు నేనైతే ఎక్కడున్నా చూడండి పాకిస్తాన్లోకి అయితే వచ్చేసిన. అబ్బబ్బబ్బ నాకైతే నిజం చెప్తున్నా కదా ఒక్క మాట కూడా రావట్లేదు నాకు. అసలు ఏం బ్లాగ్ చేయాలి ఏంది అనేది ఏం అర్థం కావట్లేదు. మొత్తానికైతే పాకిస్తానీ గడ్డపై ఇండియన్ బైక్ అయితే పెట్టేసిన. సో ఇప్పుడైతే ఇమిగ్రేషన్ కస్టమ్స్ కంప్లీట్ చేసుకోవాలా. నాకైతే ఏం మాటలు వస్తలేదు అసలు నిజంగా. నేనేనా వచ్చింది పాకిస్తాన్కి ఇండియన్ బైక్ వేసుకుని అని అనిపిస్తుంది. సో ఇక్కడ మీకైతే నెంబర్ ప్లేట్ చూపిస్తా ఉండండి. ఎందుకంటే మళ్ళీ కొంతమంది మహానుభావులు ఉంటారు మళ్ళీ దీని మీద కూడా ఏదో ఒకటి చేస్తారనమాట. సో ఇండియన్ బైక్ ఇండియన్ పాస్పోర్ట్ నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అసలుకి. సో ఇప్పుడైతే వెళ్ళి ఇంకా ఇమిగ్రేషన్ కస్టమ్స్ కంప్లీట్ చేసేసుకుందాం. బ్రో ఫైనల్లీ वी मेड इट. आप तीसरी बार है ना इधर? ये मेरा तीसरी बार ये वाला बॉर्डर क्रॉस करने का. और पाकिस्तान फ्लाइंग कुछ किया? Flying नहीं एक बार. एक बार मतलब टोटल 4th टाइम इन पाकिस्तान. పాకిస్తాన్ ఓ ఇప్పుడు మనోడు 4 సార్లు అనమాట ఇప్పటికి పాకిస్తాన్ వచ్చి. ఓకే యా ఎస్ సో ఇక్కడ చూడండి పాకిస్తాన్. నేను అసలు ఎక్కడికి జస్ట్ ఒక్కసారి కాళ్ళు పెడితే చాలనుకున్నా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడైతే మాత్రం పాకిస్తాన్లోనే ఉన్నా.
నా పక్కన ఫెన్సింగ్ ఉంది చూడండి, అవతల పక్క మన దేశం, అండ్ ఇప్పుడు నేను రైడ్ చేసేది మొత్తం అంతా కూడా పాకిస్తాన్ లోనే. నా పక్కన ఒక కనిపిస్తుంది చూసారు కదా మీకు, ఇది స్టేడియం లాంటిది. ఇది ఏంటంటే ఇక్కడ పరేడ్ జరిగేటప్పుడు వీళ్ళు పాకిస్తాన్ సైడ్ వాళ్ళు కూర్చోడానికి కట్టిన స్టేడియం అన్నమాట. అయితే అది మొత్తం కూలగొట్టేసి మళ్ళీ పెద్దది కడదాం అని చెప్పేసి చూస్తున్నారు. యాక్చువల్లీ మన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20-30% మాత్రమే ఉంటది అనమాట వీళ్ళది పరేడ్ చేసే స్టేడియం ఉంది. కూర్చునేది చాలా చిన్నగా ఉంటది, అందుకనే కొంచెం కట్టాలని చెప్పేసి మనకన్నా పెద్దది వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ పక్కన చూడండి ఎవరో ఒక ఆయన వీళ్ళ పాకిస్తానీ రేంజర్ నడుచుకుంటూ పోతున్నారు చూడండి. ఇది కన్స్ట్రక్షన్ లో ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి వస్తున్నాం అనమాట. లేదనుకుంటే మెయిన్ రోడ్ ఉంది కదా, అక్కడి నుంచి మనం వచ్చేటోళ్ళు ఆ వాగా బార్డర్ క్రాస్ చేసి వచ్చిన ఫస్ట్ ఇండియన్ బైక్ అయితే మందే అనమాట. ఇప్పటి వరకు జస్ట్ ఆ గేట్ లోకి కూడా ఒక్క ఇండియన్ బండి కూడా రాలేదు. ఇక్కడ కూడా ఇంకొక ఆర్మీ చెకింగ్ ఉంది చూడండి. వాళ్ళైతే మనల్ని పాస్పోర్ట్ అన్ని చెక్ చేయాలన్నమాట. ఏం చెక్ చేయలేదు మరి ఎందుకో తెలియదు. వెనక చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం ముందుకు వెళ్ళినాక ఒక రైట్ అని అయితే తీసుకోవాలన్నమాట. అక్కడ పాకిస్తాన్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఆఫీస్ అయితే ఉంటది. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇదే బోర్డు, ఒక వైట్ కలర్ బోర్డు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి రైట్. సో ఇక్కడ వీళ్ళు లగేజ్ తీసుకొని వస్తుంది చూడండి. చాలా మంది వీళ్ళు ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ నడవాలి కాబట్టి, ఆయన ఎవరో బాయ్ చెప్తుంది చూడండి, ఒక 1/2 కిలోమీటర్ నడవాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నెట్టుకొని వస్తారనమాట. లగేజ్ చాలా ఉంటే అంత దూరం మోసుకొని పోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి సో మనల్ని అయితే బైక్ ఇక్కడ పార్క్ చేయమని చెప్పేసి ఇంకా. సో ఇది కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి అనమాట. బిల్డింగ్ లోపలికి వెళ్ళి నేను ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తా. ఓకే, ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడ్డది. ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక చిన్న ట్విస్ట్ పెట్టిరు. అండ్ వీళ్ళ హయ్యర్ అఫీషియల్స్కి వీళ్ళు కాల్ చేసిరు అనమాట. ఇస్లామాబాద్ నుంచి కాల్ చేస్తే పర్మిషన్ అయితే ఎందుకో తెలియదు, వీళ్ళ హై సార్ ఉంటారు కదా, ఆయన అయితే ఎందుకో మరి ట్రేడ్ అగ్రిమెంట్ లేదు, సో ఇప్పుడు అలో చేస్తే రిస్క్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారంట. విల్ యూ కమ్ బై వాక్? యు ఆర్ కమింగ్ బై వాక్? యా. సో ఇప్పుడు అక్కడైతే మన దగ్గర పరేడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వాటర్ కలర్ ఫేస్ పెయింట్ అంటే ఇక్కడ చూడండి ఎట్లా పెట్టి అమ్ముతున్నారో పాకిస్తాన్ సైడ్. సో ఎదురుగా కనిపిస్తుంది కదా మన ఇండియన్ ఫ్లాగ్, అది ఇండియా. మనం ఇప్పుడు ఇంకా పాకిస్తాన్లోనే ఉన్నాం. ఇమిగ్రేషన్ కస్టమ్స్ కంప్లీట్ చేయలే, బైక్ అయితే మాత్రం ఎంటర్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడైతే మనం మళ్ళీ బ్యాక్ ఇండియాకి పంపించేస్తున్నారు. అన్నీ సెట్ అయిపోయినారా నాయనా అనుకునే టైంలో ఒక అడ్డంకి అయితే వచ్చి పడ్డది. సో ఇట్లయినా ఏం కాదు, మనమైతే ఎంటర్ అయిపోయినాం పాకిస్తాన్ అయితే ఇండియన్ బైక్ వేసుకొని. అట్లీస్ట్ మనకు ఆ ఛాన్స్ అన్న వచ్చింది. ఇవ్వండి ఇప్పుడు ఇదంతా మనం రైడ్ చేసేది పాకిస్తాన్లోనే. సో ఇక్కడ పాటలు పెట్టేసి చూడండి. कस्टम्स लोग आ रहे, कस्टम्स आ रहे. సో ఇక్కడైతే మొత్తం ఇప్పుడు చూడండి అంత కస్టమ్స్ వాళ్ళు ఆ రే. ఇండియా సి యా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం అంతా మనకి, నేను పాకిస్తాన్ సైడ్ ఉన్నా, ఇండియా సైడ్ ఇమిగ్రేషన్ అండ్ మళ్ళీ కస్టమ్స్ చేయించాలి. సో ఇప్పుడు ఇక్కడ పరేడ్ జరగబోతుంది కొంచెం సేపట్లో. మొత్తం పాటలు వస్తున్నాయి. మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఫుల్ పాటలు ప్లే అవుతున్నాయి అనమాట. కాపీరైట్ స్ట్రైక్ రాకుండా కొన్ని క్లిప్స్కి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాం ఏంటంటే ఆల్రెడీ గేట్ క్లోజ్ అయిపోయింది అనమాట. 3ంటికి బార్డర్ క్లోజ్ చేసేస్తారు. పాకిస్తాన్ టైం 3:30కి, మన ఇండియన్ టైం 3 o'clockకి. సో టైం ఆల్రెడీ 3:30 అయిపోయింది అనమాట ఇండియన్ సైడ్. అండ్ అంతే పాకిస్తాన్ సైడ్ ఏమో 4 o'clock అయిపోయింది. గేట్ క్లోజ్ చేసి కూడా ½ an hour అయిపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు గేట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ పాకిస్తానీ రేంజర్స్ పర్మిషన్ అయితే కావాలన్నమాట. వాళ్ళ పర్మిషన్ లేని కస్టమ్స్ వాళ్ళకి కానీ ఇమిగ్రేషన్ వాళ్ళకి కానీ ఆ గేట్ ఓపెన్ చేసే అధికారం అయితే లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ వీళ్ళ హయ్యర్ ఆఫీసర్ కోసం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ అడుగుతారు అనమాట పాకిస్తానీ రేంజర్స్ వాళ్ళని, ఇండియన్ మన BSF వాళ్ళని. बैग लाहौर इसमें दिखा ब्रो, it's in here.
మనకి పాకిస్తాన్ వీసా ఇచ్చేటప్పుడు ఒక వైట్ పేపర్ ఇస్తారనమాట. ఇది వీసా ఫామ్ అని చెప్పేసి అంటారు. ఇది మనకి పాస్పోర్ట్లో వీసా కాపీ ఉన్నా సరే ఖచ్చితంగా ఇదైతే మాత్రం 100% ఉండాలి. ఇది లేకుంటే మాత్రం మనల్ని ఎలా అయితే చేయరనమాట. అసలు అదంతా కరెక్ట్ గా ఉందా లేదా నాకు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తున్నారు. వెళ్లే ముందు ఆల్రెడీ చెక్ చేసేసిర్రు, అయినా సరే కానీ ఇక మళ్ళీ ఏందో చెక్ చేసి ఆళ్ళగాలే నవ్వుకుంటారు. నాకు ఏందనేది అర్థం కాలేదు. మరి నాకు మరి అసలు ఏం అర్థం కాలేదు, వీళ్ళు ఎందుకు చూసి నవ్వుతారో ఏంది అనేది. అండ్ మావాడైతే మాత్రం శత విధాలుగా ట్రై చేస్తున్నాడు వీళ్ళని కన్విన్స్ చేయడానికి, నన్ను లోపలికి పంపించమని చెప్పడానికి. కానీ వీళ్ళైతే మాత్రం ఇంకా ఒప్పుకోవట్లేదు అసలుకి. ఇంకా వీళ్ళు ఒక ప్రాసెస్ అయితే చెప్పారు, అది కంప్లీట్ చేస్తేనే గానీ ఇంకా మనకైతే పర్మిషన్ వచ్చేటట్టు అయితే కనిపించట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 24 hours మన ఇండియన్ సైడ్ అయితే మాత్రం కస్టమ్స్ ఇమిగ్రేషన్ వాళ్ళైతే ఎప్పుడు ఉంటారనమాట. సో ఇండియన్ సైడ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, బట్ పాకిస్తాన్ సైడ్ ఎట్లుంటుంది అనేది నాకైతే ఐడియా లేదు అసలు. క్యా హువా? ఓకే ఓకే, ఇప్పుడైతే ఇంకా నేను వెళ్ళిపోతున్నా మళ్ళీ ఇండియాలోకి. సో వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. ఒకటే రోజు పాకిస్తాన్ పోయి మళ్ళీ వచ్చేసిన. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. కస్టమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఎంట్రీ స్టాంప్ తీసుకొని ఇమిగ్రేషన్ క్యాన్సిల్ చేయించాలి. బ్రో ఐల్ కీప్ మై బైక్ దేర్ బ్రో. యా బ్రో, రెడీ. అట్లీస్ట్ విల్ వాచ్ ద పరేడ్ అండ్ గో. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారో పరేడ్ చూడడానికి. 5 o'clockకి స్టార్ట్ అవుతుంది, ఇంకొక 40 minutesలో. ఇట్లా పరేడ్లో రైడ్ చేయాలని నాకు మస్తు ఆశ ఉండే, అది ఇప్పుడు నెరవేరింది పోండి. కాకుంటే పాకిస్తాన్ తిరిగి వచ్చినాక రైడ్ చేయాలని, కానీ ఇప్పుడు ఏంటంటే ముందే అయిపోయింది. ఒకటే రోజు అటు పోయినా ఇటు వచ్చిన. అట్లీస్ట్ ఇదైతే ఫస్ట్ ఇండియన్ బైక్ పాకిస్తాన్ గడ్డలో 1 kilometer తిరిగిన ఫస్ట్ ఇండియన్ బైక్ అయితే ఇదే మందే. అండ్ ఇప్పుడైతే ఇంకా వేరే ప్లాన్ వేయాలి, ఎట్లా వెళ్ళాలి ఏందనేది నాకు ఒక ప్రాసెస్ చెప్పిర్రు. అదైతే కొంచెం టైం పట్టేటట్టుంది, కానీ నా దగ్గర మళ్ళీ నా వీసా ఎక్స్పైరీ అయిపోతుంది. సో అంత టైం లేదు మన దగ్గర. బ్రో బీ కేర్ఫుల్ విత్ ద కార్నెట్. వన్ పేపర్ ఈస్ వెరీ లూజ్, దే ఇంపోర్టేషన్ పేపర్. యా ద స్మాల్ వన్ నీచే వాళ్ళ నో ఎంట్రీ ఫర్ ట్రక్ అని రాసింది ఇక్కడ. సో ఫైనల్లీ ఇప్పుడైతే మాత్రం ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది. ఎట్లా చేసినా సరే నేనైతే కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. నేను ఫిక్స్ అయిపోయినా అంటే ఎవరు చెప్పినా వినను నేను. ఎట్లా చేసినా సరే నేను పోతాను. మీరు చూడండి ఇప్పుడు నన్ను ఇట్లా రిటర్న్ వచ్చేసిన కదా నేను ఇండియన్ బైక్తో పోలేకుండా. సో ఇప్పుడు నేను వేరే ప్లాన్ ఎత్తకాలి. ఇండియన్ బైక్ అయితే వాళ్ళ మెయిన్ సార్ పర్మిషన్ ఇవ్వట్లే అని చెప్పారు. సో మనమైతే చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ ఈ గేట్ దగ్గరికి రావాలి, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ, మళ్ళీ ఎగ్జిట్ అవన్నీ రాసుకోవాలి అనమాట. ఎగ్జిట్ది రాసుకొని అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళిపోయాక ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది అయితే మాత్రం ఆలోచించాలన్నమాట. బ్రో టేక్ కేర్ ఆఫ్ మై జాకెట్. యా ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయించేసినాం. అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మనము వేరే పని చూడాలి. అయ్యో ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏం చేద్దాం అదే ఆలోచిస్తున్నా నేను. ఏం చేద్దాం అని. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది.